ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ రాజ్ వ్యవస్థలను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగును వేసింది. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ సర్పంచ్లకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుభవార్త చెప్పారు. సెప్టెంబర్ నెలలో 15వ ఆర్థిక సంఘం నిధుల కింద 1120 కోట్ల రూపాయలు విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నిధులు వచ్చే నెల మొదటి వారంలో పంచాయతీలకు అందజేయబడతాయని తెలిపారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఈ నిధులను పంచాయతీలలో సద్వినియోగం చేయాలని, స్థానిక స్వపరిపాలనను బలోపేతం చేస్తూ గ్రామ స్థాయిలో కనీస మౌలిక వసతులు సేవలను సమర్థవంతంగా అందించాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రోడ్లు, తాగునీరు, పరిశుభ్రత, విద్యుత్ సౌకర్యం వంటి ప్రాథమిక అవసరాలను సమర్థవంతంగా అందించడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికి ఈ నిధులు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాక ఈ నిధుల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా చూడాలని స్థానిక నాయకులు, అధికారులకు ఆయన సూచనలు చేశారు. ఈ నిధులు సకాల విడుదలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.